జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతూ ఉంది. మేము ఏడుస్తా పోయినాం, చూస్తా పోయినాం. ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు, ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా. మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది. దాదాపు 70-80 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి, దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే. కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? పట్టిగా బ్యారేజ్ ఆ గోడలక కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టిన. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా, నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతుడు లేడు. నేను అంతకు ముందే, పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు మన ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టినాం. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ను మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి, అంటే ప్రతిసారి ఏమార్చడము, తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. సరే కొట్లాడుతూ పోయినాం. ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు, సందర్భం కలిసి వచ్చింది, తెలంగాణ అదృష్టం బాగుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదంతా కూడా మీకు అన్నముందు జరిగిన చరిత్ర, ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఇది ఏం కొత్త స్టోరీ కాదు, కల్పిత కథ కాదు, పుట్టించి చెప్పేది కాదు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాలలో చెప్పినాం. అది ప్రూవ్ టు బి కరెక్ట్.